జై శ్రీరామ్, శ్రీమాత్రేన్ మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్లు. ఈరోజు సౌదీలో జరిగిన ఘోర ప్రమాదంలో బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 45 మంది సజీవ దహనం అయిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటీవలే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయిపోయిన సంఘటన మన కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంది. కానీ ఆ 45 మంది, అందులో ఒక వ్యక్తి దూకి ప్రాణాల దగ్గర మృత్యుంజయుడు అంటారు అతన్ని. నిజంగా 45 మంది ఎంత మరణయాతన ఎంత అనుభవించి ఉంటారో. ముఖ్యంగా 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు. చాలా దురదృష్టకరం. వారికి తగిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆ కుటుంబాలకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా సినిమా పరిశ్రమకు చీడపురుగుల్లా తయారైన వ్యక్తులు పైరసీ భూతం వెంటాడుతుంటే ఎమ్మంది రవి అనే వ్యక్తి ఐబొమ్మ బప్ప అని వెబ్సైట్లు అవి పెడుతూ ప్రతి సినిమాని రిలీజ్ రోజునే చేసి పైరసీ చేసి సినీ పరిశ్రమకి తీవ్ర నష్టం చేకూర్చడం, దానికి ప్రజలు సహకరించి థియేటర్కి వెళ్లకుండా చక్కగా ఫ్రీగా చూద్దాం అనుకోవడం, ఇదంతా దీని మీద దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసు విచారణ చేస్తున్న దశలో దమ్ముంటే పట్టుకోవడం ఛాలెంజ్ చేయడం, పట్టుకోవడం కాదు పట్టుకొని జైల్లో పడేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ కానీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కానీ, కమిషనర్ సజ్జనార్ కానీ, మాజీ కమిషనర్ సివి ఆనంద్ కానీ, వీళ్ళందరూ చేసినది పైరసీ నెట్వర్క్లో పైన ఒక పెద్ద గ్రాండ్ అచీవ్మెంట్ ఈవేళ హైదరాబాద్ పోలీసులు చేశారు. ఇందులో ఇమంది రవి అనేవాడు ఎంత నేరస్తుడో, ఎంత ముద్దాయో, ఫ్రీగా సినిమాలు డౌన్లోడ్ చేసి చూడడం కూడా చూసిన వాళ్ళందరూ కూడా నేరస్తుడే. మన ఇంట్లో దొంగతనం జరిగితే మనం ఎంత బాధపడతామో, కొద్ది వేల మంది కష్టపడి ఓ సినిమా తీసి ఓ నిర్మాత ఆర్థికంగా నష్టపోతే మరి వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు ఎవరన్నా సరే ఇటువంటి నేరాలకు పాల్పడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించేలా పోలీసులు చెయ్యాలి. ఖచ్చితంగా నేరం చేయాలని భయపడేలాగా చేసి పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత హైదరాబాద్ సిపి గారి మీద ఉంది, సజ్జనార్ గారి మీద. ఇక దీనికి ఈ ఐబొమ్మ బప్పంకి సపోర్టివ్గా సోషల్ మీడియాలో కొంతమంది వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీమ్స్ చేస్తున్నారు. వాళ్ళని వేటాడి ఏరేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసు పనిచేస్తారని నమ్మకం ఉంది. ఇందులో ఏంటంటే విచిత్రం, ఠాగూర్ సినిమాలోని జడ్జికి చిరంజీవికి జరిగే సంభాషణని వీళ్ళకి అనుకూలంగా పెట్టుకొని ఎంత నెట్వర్క్ ఉంది, మీరు ఎందుకు తప్పు చేస్తున్నావు అంటే, అక్కడ పాప్కార్న్ రేట్సు, అదే క్యాంటీన్ రేట్సు వాటికి తట్టుకోలేక ఎలా చేశాను. మీకు ధరలు అందుబాటులో లేకపోతే ఓటీటీలోకి వస్తాయి చూడండి, ఓటీటీ తర్వాత టీవీలో వస్తే చూడండి. పక్కాడి డబ్బు కొట్టేసి అవసరం మీకెందుకు ఉంది? మనం ఆలోచించుకోవాలి. ఒక్కసారి అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ ముందు మొత్తం ప్రింట్లు రిలీజ్ వచ్చేసిన క్యాసెట్లు వచ్చిన అప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి పిల్లలు చదువుకునే పిల్లలు ఖచ్చితంగా ఆ సీడీ రావద్దు డాడీ ఇంట్లోకి, మనం థియేటర్కి వెళ్ళి చూద్దామన్న ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈరోజు పోయింది. పక్కాడి అవకాశాలు లాగేసుకుని పక్కాడి ఇంట్లో దొంగతనం చేసే పరిస్థితి మనలో ఉన్నంతకాలం ఇటువంటి సైట్లు వీడిపోయి మంది రేగిపోతే ఇంకో వ్యక్తి వస్తారు. కాబట్టి మనం పైరసీ లింకులు ఇది చేయడం వల్ల సినీ పరిశ్రమకే నష్టం కదా. ఈవేళ 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఓ డార్క్ వెబ్సైట్లకు అమ్ముతున్నారు. ఇందులో చాలామంది నష్టపోయి నాకు తెలిసిన వ్యక్తులు కూడా. కాబట్టి సోషల్ మీడియాని కానీ ఎక్కడ మనకి అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ చేయడం కానీ అది కానీ చేస్తే
సైబర్ క్రైమ్ అన్నది చాలా ఈజీ ఈ రోజుని. మనం అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళం, వాళ్ళు చదువుకొని సిస్టమ్స్ని హ్యాక్ చేయగలిగిన సమర్థులు. కాబట్టి అక్కర్లేని సమాచారాలను ఓపెన్ చేయడం కానీ, అన్వాంటెడ్ చేతిగా సినిమాలు చూడడం కానీ, వాళ్ళ క్రిమినల్స్ అయితే చూసి మనం కూడా ఖచ్చితంగా క్రిమినల్స్ దృష్టిలో పెట్టుకొని సినీ పరిశ్రమను బతకనివ్వండి. ఓ పరిశ్రమ అన్నది కొన్ని వేల మంది కష్టం, నలుగురు హీరోలు, నలుగురు డైరెక్టర్లు ఇది కాదు. సినీ పరిశ్రమ అంటే మొత్తం కొన్ని వేల మంది సమూహం, వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేద్దు. పైరసీని ఎంకరేజ్ చేయకండి. మీరు లీగల్గా చూడండి సినిమాని, థియేటర్లోనా, ఓటీటీలోనా, లేకపోతే టీవీలోనా. మనం ఇచ్చి ప్రతి రూపాయి కూడా నిర్మాతకి చేరాలి, అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి మనకు కష్టం వస్తే చివరిగా చిన్న సందేశం చాలా గమనిస్తుంటాం. మన ఇంట్లో పెళ్ళో ఏ ఫంక్షన్ ఉంటే ముఖ్యమైన రాజకీయ నాయకులకు అందరికీ చెప్తాం, మన ఇంట్లో దొంగతనం వస్తే జరిగితే లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాం. కష్టం వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం. మన ఇంట్లో శుభం కానీ ఏదైనా జరిగితే పోలీసులను ఎందుకు పిలవం అంటే పోలీసుల్ని మనం డివైడ్ చేస్తున్నాం. పోలీసుల్ని మనలో కలుపుకోకపోవడం అన్నది ఒక విధానం అయిపోయింది. పోలీసుల్ని కూడా ప్రతి మన కష్ట సుఖాల్లో భాగస్వామ్యం చేసుకున్నప్పుడు పోలీసుల్లో చైతన్యం వస్తుంది, వాళ్ళు మన కోసం పనిచేస్తారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రతి శుభంలోని అశుభంలోని కూడా పోలీసులతో కూడా భాగస్వామ్యాలు. పోలీసులు బాగుంటేనే రాజకీయ నాయకుడు ఈ సంవత్సరం వస్తాడు, వచ్చే సంవత్సరం పోతాడు. ఎప్పుడు ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి, పోలీస్ శాఖను నిర్లక్ష్యం చేయకండి. పోలీసు మన సమాజంలో భాగం. పోలీసు స్టేషన్లో పోలీసులు ఉంటారంటే మనం ధైర్యంగా ఇంట్లో పడుకోగలం. కాబట్టి ఎంకరేజ్ పోలీస్ డిపార్ట్మెంట్. వందే మాత్రం. జై హింద్.